హాయ్ హలో అందరికి నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఎఫెక్ట్ ఒక రేంజ్లో ఉంటుందని ఎప్పుడో చెప్పా. అందులో జగన్ గారు మాట్లాడిన మాటలకి వీళ్ళ వైపు నుంచి ఆన్సర్ ఉండదని కూడా చెప్పా. ఆన్సర్ ఉండదు, మనం చెప్పినట్టుగానే ఆన్సర్ లేదు. కాకపోతే ఆ ఎఫెక్ట్ కారణంగా, అందులో మాట్లాడినటువంటి మాటల కారణంగా ఇప్పుడు అందరూ నిద్రలేచారు. మొన్నటిదాకా మౌనంగా ఎక్కడున్నాడో తెలియదు అని చాలామంది పవన్ కళ్యాణ్ గారి గురించి వెతుకుతున్నటువంటి క్రమంలో మరి పవన్ కళ్యాణ్ సార్ కూడా నిద్రలేచారు. రాష్ట్రంలో 8వ తరగతి చదువుతున్నటువంటి ఒక బాలిక పైన 14 మంది అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు దారుణాతి దారుణంగా ఆ అమ్మాయి మీద అత్యాచారం చేస్తే, స్కూల్కు వెళ్ళే మన చిన్నారి అంటాం, పాప అంటాం, ఇంకా 8వ తరగతి చదువుతుందంటే ఆ పాపకి ఇంకొక పాప 8 నెలల గర్భవతి. ఇంత దారుణం జరుగుతుంటే మనం అప్పుడు నిద్రలేయలేదు, దాని గురించి మాట్లాడలేదు. మీ సొంత నియోజకవర్గంలో, పిఠాపురం నియోజకవర్గంలో దళితులను వెలివేస్తే మనం నిద్రలేయలేదు. అప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో దళితులు ఇంటి ముందులు పోయారని చెప్పి పసుపునీళ్ళు చల్లితే అప్పుడు మనం నిద్రలేయలేదు. ట్రైబల్స్ మీద దాడులు చేస్తూ ఉన్నారు మీ పార్టీకి చెందినటువంటి వాళ్ళని చెప్పి మరి అక్కడ వాళ్ళు ఉన్నంత మహిళలందరూ కూడా రోడ్డెక్కితే అప్పుడు మనం నిద్రలేయలేదు. జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి మీరు అధికారంలోకి వస్తే ప్రజలకు ఇస్తానన్నటువంటి పథకాలకు సంబంధించి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలకు సంబంధించి, మరి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, రాష్ట్ర అప్పులకు సంబంధించి, అనేక అంశాలకు సంబంధించి, జిఎస్టీ ఏ రకంగా దారుణంగా పడిపోతూ ఉంది, అప్పులు ఏ రకంగా చేస్తూ ఉన్నారు, ఇలాంటి అంశాల గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే వాటికి సంబంధించి మనం మాట్లాడడం, అప్పుడు నిద్రపోతాం. కేవలం ఒకే ఒక్క మాట జగన్ గారు పల్నాడు నియోజకవర్గం పోయినప్పుడు ఒక వ్యక్తి, అది కూడా టీడీపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తే, ఆ వ్యక్తి రవితేజ అనేటువంటి వ్యక్తి, మరి టీడీపీ పార్టీ సభ్యత్వం కూడా ఉంది. మరి ఆ వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు, ఆ వ్యక్తి ప్లగ్ కార్డ్ పట్టుకొని నిలబడినటువంటి పరిస్థితి, ఆ ప్లగ్ కార్డులో అంటే మీకు ఇష్టం లేనటువంటి వ్యక్తి పుష్ప అల్లు అర్జున్ సినిమాలో డైలాగు, బహుశా అందుకే ఇంత రాద్ధాంతం చేస్తున్నారో మనకు తెలియదు. అల్లు అర్జున్ ఇష్టం లేదు, జగన్ గారు ఇష్టం లేదు కాబట్టి ఇంతలా వ్యతిరేకిస్తున్నారు, ఇంతమంది నిద్ర లేచారని ఇప్పుడు అనిపిస్తుంది నాకైతే. అన్ని విషయాలు పక్కన పెడితే, రాష్ట్ర ప్రజల విషయాలను పక్కన పెట్టి ఇదొక్క టాపిక్ని ఎత్తుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా నిద్ర లేచి ఎక్కడున్నారో ఈ మధ్యకాలంలో కనపడలేదు. హరిహర వీరమ్మలు అప్పుడు ఎప్పుడో మాట్లాడారు ఏది ఇష్యూ జరిగినప్పుడు. మళ్ళీ ఇదిగో సినిమా డైలాగ్స్ చెప్పినా తప్పేనా అంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. సినిమా డైలాగులు సినిమా హాల్ వరకే బాగుంటాయి, వాటిని అనుసరిస్తామంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు. ఎవరైనా నియమాలను పాటించాల్సిందే. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించి అసాంఘిక శక్తులపై కఠినంగా ఉండాలని పోలీసులకు దిశానిర్దేశం చేశాం. శాంతి భద్రతకు వివాదం కలిగించే వారిని ఉపేక్షించాం అని హెచ్చరించారు. ఇదే ముక్క మరి పోలీసు అధికారులకు దిశానిర్దేశము, అమ్మాయిలపైన ఆడవాళ్ళపైన దాడులు జరుగుతున్నప్పుడు ఏమైపోయినామయ్యా మనం? అప్పుడు ఎందుకు దిశానిర్దేశం చేయలేదు? ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో చెట్టుకు కట్టేసి కొట్టినప్పుడు కూడా మౌనంగా ఉన్నామే, అప్పుడు ఎందుకు మనం దిశానిర్దేశం చేయలేదు? మళ్ళీ అదే కుప్పంలో ఒక మహిళ, మరి నాగరాజు నాయుడు, మరి టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఆమె పొలాన్ని లాక్కొని అధికారుల సహకారంతో ఆమెను పొలంలో అడుగు పెట్టనివ్వకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అప్పుడెందుకు మనం మాట్లాడలేదు? అప్పుడెందుకని పోలీసులకు దిశానిర్దేశం మనం చేయలేదు? ఇప్పుడు మాత్రమే గుర్తుకొచ్చిందా దిశానిర్దేశం, శాంతి భద్రతలు? మరి సినిమా డైలాగులు సినిమాకి పరిమితం కావాలి, ఈ సూత్రం మీకు కూడా వర్తిస్తుంది కదా. మరి సినిమా ఈవెంట్లకు వెళ్ళినప్పుడు సినిమా ఈవెంట్ల గురించే మాట్లాడాలి, సినిమాల గురించే మాట్లాడాలి. అక్కడ వెళ్ళి కూడా జగన్ రెడ్డి మీ జగన్ రెడ్డికి చెప్పని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద ఏడ్చారే అప్పుడు. మరి జగన్మోహన్ రెడ్డి దగ్గర సినిమా ఇండస్ట్రీ జగన్ గారి దగ్గరికి వెళ్తే అడుక్కోవాలా అని చెప్పి మాట్లాడినటువంటి మీరు చేతులు కడుక్కొని కూర్చోవాలా సీఎం దగ్గర అని చెప్పి మీరు అనేక సార్లు చంద్రబాబు నాయుడు గారి దగ్గర చేతులు కట్టుకొనే కూర్చున్నారు. మీరు మాట్లాడిన ప్రతిసారి సోషల్ మీడియా వేదికగా ఆ ఫోటోలు పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. మరి ఇదేంటి సార్ చేతులు కట్టుకొని నిలబడ్డారు? ఏమంటారు? కెరటం వంగదు, ఇది చేయని డైలాగుల వరకు బాగుంటాయి, ఆ డైలాగులు సినిమాలో బాగుంటాయి, కానీ ఇక్కడ రాజకీయాల్లో మీరు మాట్లాడిన దానికి సంబంధం లేదు అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తారు. చాలా మాట్లాడారు. మీరు కూడా స్టంట్లు వేస్తారు కదా, సినిమాలో వేయాల్సిన స్టంట్లు ఇక్కడ నడి రోడ్డుపైన శాంతి భద్రతకు విఘాతం కలిగించే విధంగా నడి రోడ్డు మీద పడుకున్నామే మనం. వెహికల్ మీద పైన కూర్చొని బానెట్ల మీద ప్రయాణం చేశామే, మన చుట్టూ మన జన సైనికులకు పెట్టుకొని వాళ్ళ బైక్ మీద 4-5 వచ్చి ఉంటే కనీసం వాళ్ళని వారిద్దామన్న ఆలోచన కూడా చేయలేదే. కింద పడిపోతే వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతే ఏమైపోతుందని కూడా చెప్పలేదే. మరి అదే ఈవెంట్లలో మరి యువకులకు సంబంధించి మీ జనసేన పార్టీ మీ ఫ్యాన్స్కి సంబంధించే మరి దిల్ రాజు గారు వాళ్ళందరూ ఉన్నప్పుడు సినిమా ఈవెంట్లో ఒక స్టంట్స్ నేర్పియాలా వీళ్ళకు పని పాటలు? అంటే ఎవరైనా ఉద్యోగాలు చేసుకోవాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటారు. మీరు అధికారులకు వచ్చిన తర్వాత మాట్లాడినటువంటి మాటలు, ఆ తర్వాత మీ అభిమానులు రోడ్ యాక్షన్లో 2 చనిపోయినటువంటి పరిస్థితి. మరి అదే కాకుండా వైసీపీ పార్టీ నాయకులను ఎంత దారుణంగా మాట్లాడారే.
గొంతు బిసికి చంపేస్తా, తాట తీస్తా, తోలు తీస్తా, దారుణాతి దారుణంగా మాట్లాడారు. మీరు మాట్లాడిన డైలాగ్ గతంలో సోషల్ మీడియా వేదికగా పెట్టారు చూడండి, వైఎస్ఆర్సీపీ కొడకలారా రండి, ఆకే స్టిక్స్ కావాలా, రాడ్స్ కావాలా, రండి రా కొడకలారా రండి అన్నప్పుడు మరి సినిమా డైలాగు ఇక్కడ ఎందుకు వాడారు? మీ పెద్ద హీరో అట్లెందుకు వాడతారు? మళ్ళీ మీరు మాట్లాడవచ్చు, మీరు వాడవచ్చు. ఇటు చూడండి, దీన్ని ఏమంటారు? ఇది సినిమాలో బాగుంటుంది. ఈ చుట్టూ చూడండి, కెమెరామ్యాన్ ఇక్కడ చూడండి, ఆ పక్కన అభిమానులు చూడండి. మీ వెహికల్ పోతున్నప్పుడు కింద పడితే, వీళ్ళు కింద పడితే, ఆ కెమెరామ్యాన్ ఒక చేతితో కెమెరా పట్టుకొని ఒక చేతి దాన్ని పట్టుకున్నాడు. ఆ స్పీడ్లో కింద పడితే, ఆ పక్కన ఉన్న అభిమానులు కింద పడితే, ఇది సినిమాలో వేయాల్సినటువంటి స్టంట్స్. దాన్ని జాగ్రత్తలు తీసుకొని సినిమా షూటింగ్లో చేస్తారు. మరి ఇక్కడ నిజ జీవితంలో మరి సినిమాలో వేయాల్సినటువంటి ఇక్కడ మీరు రాజకీయంలో ఇక్కడ చేయొచ్చా? మీరు చేశారు. పైగా మీరు ఏమంటారు? శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదు అంటారు. పళ్ళు రాలగొట్టం కొడకల్లారా ఒకడికి చెప్తున్నా. అరే ఎదవల్లారా, సన్నాసుల్లారా, చవటల్లారా, తగ్గమ్మల్లారా, వైసీపీ కొండగల్లారా, మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా? మీ దగ్గర రౌడీలు ఉన్నారా? మీ దగ్గర గుండాలు ఉన్నారా? మీ దగ్గర వంట చేత కోసం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తా కొడగలరా? ఇంత దారుణమైంది సార్. ఒంటి చేత పిసికేస్తున్న కొడకల్లారా, ఇది సినిమా డైలాగ్. సినిమాలో వాడాల్సిన డైలాగు మీరు ఇక్కడ నిజ జీవితంలో వాడారు. మరి అప్పుడు గుర్తుకు రాలేదే? మీరు చెప్పిన సూత్రం అప్పుడు వర్తించదా? శాంతి భద్రతకు విఘాతం కలగదా? వాళ్ళని రెచ్చగొట్టి మాట్లాడే, వాళ్ళ చప్పట్లు కొడుతుంటే ఇంకా రెచ్చిపోయి మాట్లాడారే. మిమ్మల్ని ఏమంటారు వీళ్ళు? వైసీపీ వాళ్ళు ప్యాకేస్తారు అన్నారని అంటారు. ఎందుకన్నారు ఆ మాట? మీరు సుగాలి ప్రీతి చనిపోతే, చంద్రబాబు నాయుడు గారు హయాంలో చనిపోతే మీరు ప్రశ్నించేదేమో జగన్మోహన్ రెడ్డి గారిని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తారు. ఇప్పుడు ఆ ఊసెత్తుతలేరు. ఇప్పుడు ఏం జరిగినా కూడా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నప్పుడు, ఇప్పుడు రాష్ట్రంలో ఎన్ని జరుగుతున్నప్పుడు ప్రశ్నించకుండా మౌనంగా ఉన్నప్పుడు అటువైపు నుంచి వచ్చే మాట ఏంటి? ఇదే మాట వస్తుంది. మీకు నిజాయితీ, నిబద్ధత, ప్రజా సమస్యలు పరిష్కారం చెయ్యాలనేటువంటి ఒక ఆలోచన ఉంటే మరి వాటి గురించి ఎందుకు మాట్లాడరు? మరి ప్రభుత్వమైన ఒత్తిడి తీసుకొచ్చి ఇదే పోలీసులకు దిశానిర్దేశం చేశానని చెప్తా ఉన్నారే, మరి సనాతన ధర్మ పరిరక్షకుడని చెప్తా ఉన్నారే. మీరు చెప్పినటువంటి హిందూ దేవాలయాలను కూల్చేసినప్పుడు, మరి మొన్న శ్రీకాకుళంలో కూడా జరిగింది కదా, మరి అక్కడ ఒక చోట వారాహి విగ్రహాన్ని కూడా పడగొట్టారు కదా. అప్పుడు ఏమైపోయాం? అప్పుడు ఎందుకు నిద్రపోయాం? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఒక్క డైలాగ్, రప్ప డైలాగ్కి మనకు మెలకు వచ్చేసిందా? శాంతి భద్రతకు విఘాతం కలిగిందా? వేరే వాళ్ళ మనోభావాలు దెబ్బతినేసినాయా? వాళ్ళు తినలేదా? ఇది ఓకే. మరి గతంలో చూడండి ఒకసారి, నడి రోడ్డు పైన నడి రోడ్డు మీద అంతమంది ప్రజలను పెట్టుకొని నిన్ను చంపితే ఏమవుతుందని అడుగుతున్నా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, అంటే మీరు కోరుకున్న వ్యక్తి, మీరు ఇంకా కొన్ని సంవత్సరాలు ఈయననే ఉండాలి, ఈయన మార్గదర్శకంలోనే పనిచేయాలని మీరు కోరుకున్న వ్యక్తి నడి రోడ్డు మీద ఒక వ్యక్తిని నిన్ను చంపితే ఏమవుతుందన్న మాట మాట్లాడినప్పుడు మీకు ఈ డైలాగులు గుర్తుకు రాలేదా? మరి ఇది మాట్లాడకూడదని చెప్పి గుర్తుకు రాలేదా? మరి అప్పుడు కంట్రోల్ చేయాలని ఆలోచన లేదా? ఇది తప్పుగా సార్ మాట్లాడమని చెప్పి అప్పుడెందుకు చెప్పలేకపోయారు? అప్పుడెందుకు మాట్లాడలేకపోయారు? లేదు. తప్పేమిటి అంటున్నావు? నేను అంటున్నా తప్పే ఉంది. నిన్ను చంపేస్తే తప్పే ఉంది. సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి, ఖబర్దార్, జాగ్రత్త. జగన్మోహన్ రెడ్డి నేను చంపితే తప్పే ఉంది, నీకు బతికే అర్హత ఉందని మాట్లాడాడు. మరి ఇలాంటి పెద్ద మనిషి నువ్వు మాట్లాడకూడదు అయ్యా, ఇది తప్పు అని చెప్పి మరి ఆ రోజు ఎందుకని మనం మౌనం వీడలేదు, నిద్ర లేవలేదు, ఆ రోజు ఖండించలేదు ఎందుకు? అప్పుడు శాంతి భద్రతకు విఘాతం కలగదా? ఈయన మాట్లాడినటువంటి మాటలు కనుక వైసీపీ పార్టీ నాయకులు సీరియస్గా తీసుకొని, జగన్ అభిమానులు సీరియస్గా తీసుకొని ఏదన్నా వాళ్ళపైన దాడి చేసి ఉంటే
అది ఎంత దూరం పోయేది? శాంతి భద్రతలకు విఘాతం కలిగేది కదా. మరి అప్పుడెందుకు మౌనంగా ఉన్నాం? మనం మౌనంగానే ఉంటాం, ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి కాబట్టి. ఓడిపోయాడు కానీ చావలేదు, అంతే. చచ్చిన గొడవ. నేను అందుకే చెప్పాను, ఈ రాష్ట్రంలో ఒక భూతం ఉంది, ఆ భూతాన్ని పూర్తిగా కాంక్రీట్ చేసి భూమిలో పాతేస్తే తప్ప మనకు భవిష్యత్తు లేదని అదే జరుగుతా ఉంది. నీకు చూడండి, ఓడిపోయాడు కానీ చావలేదని ఒకరు అంటారు. ఆయన ఇప్పుడు ప్రస్తుతం పవిత్రంగా భావించే శాసనసభ స్పీకర్గా ఉన్నారు. ఆయన మాట్లాడినప్పుడు మనం సైలెంట్, అప్పుడు మనం నోరు విప్పలేదు. ఈ డైలాగ్ మంచిది కాదు అనకూడదని చెప్పి. కొడుకు వయసు చంద్రబాబు నాయుడు గారు ఈయనకు కొడుకుతో సమానం. ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు జగన్ గారిని పట్టుకునే ఉన్నారు, భూస్థాపితం చేస్తా, బూట్ చేస్తా, నడి రోడ్డు మీద చంపేస్తే నేను అడిగే దిక్కేవాడని చెప్పి మాట్లాడిన పరిస్థితి. అప్పుడు కూడా మనం మౌనమే ఉన్నాం. ఎందుకు సార్ ఇట్లా? అడగాల్సిన సమయంలో అడగరు, మౌనంగా ఉంటారు. పోనీ జగన్ గారికి సంబంధించి వదిలేయండి, రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మాట్లాడండి. అప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు మాత్రమే మాట్లాడతారు. మీరేమో అధికారంలో లేనప్పుడు మేము చాలా ప్రశ్నిస్తాం, రోడ్డు మీద పడుకుంటాం, పోలీసులను దొబ్బేస్తాం, పోలీసులను తిడతాం, ఏదైనా మాట్లాడతాం అంటారు. ఇప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తానంటే మీరు చెయ్యని వాటి గురించి మాట్లాడతానంటే మాత్రం మనం ఒప్పుకోం. జగన్ గారు ఒప్పుకోకుండా వాళ్ళు అడిగిన దానికి ఆన్సర్ ఏమంటే ఇవ్వకుండా ఇప్పుడు ఒక లైన్ తీసుకొని రప్ప లైన్ తీసుకొని దాని మీద మొత్తం లేచి కూర్చున్నారు. ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా? నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాలలో ఇలాంటివి కనిపిస్తాయి అనుకుంటే. ఇలాంటి రాజకీయ నాయకులు మరి ఇక్కడ ఉన్నటువంటి పత్రిక, ఇక్కడ ఉన్నటువంటి మీడియా, వీళ్ళు ఇక్కడ తప్ప వేరే ఎక్కడ కూడా ఉండవు అనుకుంటా నాకు తెలిసి. తీరా ఇప్పుడు చూసి కొంచెం గ్యాప్ తర్వాత సినిమా డైలాగులు మాట్లాడితే సహించము, శాంతి భద్రతకు విఘాతం కలిగితే సహించమన్న డైలాగ్తో నిద్రలేచారు. సో మొత్తానికైతే జగన్ గారి ప్రెస్ మీట్ ఎఫెక్ట్ గట్టిగానే ఉంది. పడుకున్న వాళ్ళంతా నిద్రలేచారు.